ఇప్పుడు మనం నగరి ప్రాంతం నుంచి పోటీ చేస్తున్న గాలి భానుప్రకాష్ గారు, అలాగే వైసీపీ తరపు నుంచి పోటీ చేస్తున్న ఆర్కే రోజా గారి జ్యోతిష బలం ఎలా ఉంది చూద్దామండి. మన జానకిరామ్ని అడిగి ఎవరిది ఓటమిది, ఎవరిది గెలుపున్నది. ఏంద్యా ముఖ్యంగా చూడాలంటే మాత్రం లక్ష్మీదేవత వచ్చిందండి. లక్ష్మీదేవత కళ ఉన్నది వారిద్దరి పేరు మీద. అలాగే రామచంద్రుల కళ్యాణం వచ్చిందండి, పట్టాభిషేకం వచ్చింది. అని హోరాహోరీగా కొనసాగే అవకాశం ఉంది. కానీ ముఖ్యంగా చూడాలంటే మాత్రం గాలి భానుప్రకాష్ రెడ్డి గారి జ్యోతిష బలం చాలా దివ్యంగా ఉన్నది. అలాగే వారి జ్యోతిష బలంలో ఎక్కడ చూసినా మాత్రం కలిసి వచ్చే యోగం ఉన్నది. కరెక్ట్ వారి జాతకానికి మాత్రం వారి జ్యోతిష బలంలో ఆ ప్రాంతంలో మాత్రం చాలా వరకు వారు సహకారం చేసే అవకాశం ఉన్నది, మంచి చేసే అవకాశం ఉన్నది. కానీ వారికంటే మాత్రం ఆర్కే రోజా గారి జాతక బలం ఇంకా పవర్ఫుల్ ఉన్నారండి. డైనమిక్ లేడీ ఉన్నారు వారు. కరెక్ట్ మాత్రం వారి జ్యోతిష బలంలో మాత్రం వైసీపీ తరపు నుంచి మాత్రం చివరి వరకు వారి జాతకంలో ఏకపక్షంగా గెలిచే అవకాశం ఉన్నది. నెంబర్ 1 స్థానంలో ఉండే అవకాశం ఉంది. వారి రాజకీయ రంగంలో మాత్రం చాలా వరకు మాత్రం లక్ష్మీకళ యోగ బలం ఉంది. వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఎక్కడ పోయినా మాత్రం పుట్టింది ఆడజన్మ, ధైర్యం మగ మనుషులు ఎక్కువ ఉంటుంది. లక్ష్మీదేవత పుట్టుక ఉన్నది, కాళిక శక్తి స్వరూపం ఉన్నది. శ్రీరామచంద్రుడి పట్టాభిషేకం ఎలా అవుతుందో, ఇంకా నగరి ప్రాంతం వారు ఆమెకి ఆర్కే రోజా గారికి మాత్రం పట్టం కట్టే అవకాశం ఉందండి. కానీ మాత్రం వైసీపీ తరపు నుంచి మాత్రం ఆర్కే రోజా గారు ఏకపక్షంగా గెలిచే అవకాశం ఉందండి.